హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లతో పాటు చెల్లించే 2 విడతల డీఏ, డీఆర్ బకాయిల గురించినటువంటి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్ల బిల్లుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించి రెగ్యులర్ సాలరీ బిల్స్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్‌లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సో డీడీఓలు ఆహ్, ఈ బిల్లులైతే ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేస్తూ ఉన్నారనమాట. సో రెగ్యులర్ పేరోల్ అనేది టైమ్ బౌండ్ వర్క్ కావడంతో సో ఇన్ టైమ్‌లో పూర్తి చేయడానికైతే డీడీఓలు కృషి చేస్తున్నారు. ఇక గత నెల సమస్యలు. గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా సాలరీ బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమైంది. ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించి ఎర్న్డ్ లీవ్స్, అడిషనల్ ఇంక్రిమెంట్స్ డీటెయిల్స్‌ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలనైతే సూచించడమైనది. సో ఇవన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఉద్యోగ పెన్షన్ల సాలరీ పెన్షన్ బిల్లులు సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందైతే అప్‌లోడ్ చేయబడుతున్నాయి. అలాగే ఈ నెల సాలరీ బిల్లులు ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నంబర్లు కూడా సంబంధిత అధికారులకు అందించబడుతున్నాయి. ఇటీవల ఆర్థిక శాఖతో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాలు, పెన్షన్లు 1వ తారీఖునే అందుకునేలాగా ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు సంబంధిత ఆర్థిక శాఖకు. సో మరి ఆర్థిక శాఖ తక్షణమే స్పందించి 1వ తేదీన ఈసారి మనకు సాటర్డే పడింది. మరి మోస్ట్‌లీ చూడాలండి. మండే వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు మేబీ. సో జీతాలు, పెన్షన్ల అప్డేట్ సీఎఫ్ఎంఎస్ నుంచి పెన్షనర్ల బిల్స్ కూడా అప్‌లోడ్ అయితే అవుతూ ఉన్నాయి. సో మరి జీతాల చెల్లింపులు ఈ నెల అబ్జర్వేషను. ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా? ఉద్యోగులకు ఫిబ్రవరి 1నే సాలరీలు అందుతాయా? అనే అంశాన్ని గమనించాల్సి ఉందన్నమాట. మరి ఈ నెలలో నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారం 1వ తేదీనే జీతాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మరి 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పే స్లిప్స్ అయితే ప్రజెంటు నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్స్ జనరేట్ అవుతాయన్నమాట. సో పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ 26వ తేదీ జనరేట్ అవుతాయండి. సో అకార్డింగ్ టు దిస్ ఓకే. ఇక ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు మార్చి 1న చెల్లించబోయేటటువంటి ఏవైతే జీతాలు, పెన్షన్లు ఉంటాయో వాటితో పాటు చెల్లించవలసినటువంటి డీఏ, డీఆర్ అరియర్స్ అమౌంటు దాని గురించి అయితే పూర్తి తాజా సమాచారం తెలుసుకుందాము. సో గతంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా జీవో నంబర్ 28 ప్రకారంగా ఇక్కడ మనకు 15 నెలలకు సంబంధించి డీఏ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా 12 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2 చోట్ల కూడా 3.64%తో డీఏ అయితే పెంచడం జరిగిందనమాట. సో పెంచినప్పుడు ఈ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలో జారీ చేసిందనమాట. జీవోలో అయితే పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా జీవోలో ఇచ్చి కూడా చెల్లించని డీఏ, డీఆర్ బకాయిల లిస్ట్ అయితే ఒకసారి మనం స్క్రీన్ పైన చూడొచ్చు. 2018 నుంచి కూడా 2023 వరకు నేటి వరకు కూడా ఒక్క డీఏ, డీఆర్ బకాయిలు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. సో ఉద్యోగుల ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ డీఏ, డీఆర్ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లయితే కోరుకుంటున్నారు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దాదాపుగా ఇక్కడ మనకు 200 మంత్స్ డీఏ వాల్యూ అండి. ఎప్పుడు ఎంత పెంచారు? ఏ డీఏకి ఎంత? సో జూలై 2020 డీఏలో ఎంత పెంచారనేది తెలిపే టేబుల్ ఇది. ఇక ఇది మనకు జూలై 2023కి సంబంధించినటువంటి డీఏ అమౌంట్స్ అండి. సో ఇక్కడ 12 నెలలకు చెల్లించాల్సి ఉంది. జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా అయితే ఈ డీఏ పెంపు చేయడం జరిగిందనమాట.
ఇకపోతే ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు. ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ బకాయిలతో పాటుగా జూలై 2018 నుంచి డీఏ అరియర్స్ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావట్లేదు. అలాగే ఉద్యోగుల అవసరం కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు, అదేవిధంగా 2022 నుంచి ఉద్యోగులకు ఉన్నటువంటి ఎన్‌కేష్‌మెంట్స్, ఎర్నడ్ లీవ్స్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్స్, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు మంజూరు చేయాలనైతే వారు కోరుతున్నారు. ఇక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించి 30% తగ్గకుండా 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి అని కోరటం జరిగింది. అలాగే పెన్షనర్ల సమస్యలు గూడా ఉన్నాయండి. ఇక్కడ 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాధించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని గత ప్రభుత్వం కోత వేసి 11వ రివార్డ్స్ పీఆర్సీలో తగ్గించినందున ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్‌లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలనైతే కోరటం జరిగింది. సో, అంటే మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో 7%, 12% కోత తగ్గించారనమాట. 10%, 15% ఉన్నటు వాటిని. సో, వాటిని పునరుద్ధరించాలి. అలాగే ఉద్యోగులకు సమస్యలైతే ఉన్నాయి. హెల్త్ కార్డ్‌కి సంబంధించి గూడా సో, ప్రతి నెల జీతాల్లో, పెన్షన్‌లో డబ్బులు రికవర్ చేసుకొని కూడా ఉపయోగకరంగా లేకుండా ఉన్నటువంటి వాటిని తిరిగి క్యాష్‌లెస్ సో, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం ఈహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కి జరిగేలాగా ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 నెలల చైల్డ్ కేర్ లీవ్‌ను 2 సంవత్సరాలకు పెంపు, తర్వాత ఈ విధంగా చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగంలో రెగ్యులర్ చేయడం ఇవన్నీ ఉన్నాయి సార్. సో, ప్రెజెంట్ టాపిక్ వచ్చేసి మనకు డీఏడీఆర్ బకాయిలు. సో, ఈ విధంగా మనకు జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారం డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్. సో, ఇక్కడ మనకు 15 నెలలకు సంబంధించి 3 సమాన వాయిదాల్లో ఈ అరియర్స్‌ను చెల్లింపులు చేయాల్సి ఉంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి ఆగస్టు 2024లో, కానీ వీటికి సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా బిల్లులు అయితే ఎనేబుల్ చేయలేదన్నమాట. ఎనేబుల్ కావాల్సి ఉంది. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి నవంబర్ 2024లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇంకా ఇంతవరకు సీఎఫ్ఎంఎస్‌లో అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి ఈ ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సి ఉండగా సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు దాదాపుగా 3.64%తో సుమారు 12 నెలలకు సంబంధించి అరియర్స్ 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024లో, కానీ వీటికి బిల్లులైతే ఎనేబుల్ కాలేదు. అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024లో వీటికి బిల్లులైతే ఎనేబుల్ కాలేదు. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2025 అంటే మనకు వచ్చే నెలలో చెల్లింపులు జరగాల్సి అయితే ఉంది జీతాలతో పాటు. సో, వీటికి సంబంధించి కూడా ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో అరియర్ బిల్స్ ఎనేబుల్ కావాల్సి ఉందన్నమాట. సో, మరి ఈ మొత్తం ఆహ్, ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి 2 ఏదైతే ఫిబ్రవరి మరియు మార్చి నెలకు సంబంధించినటువంటి డీఏడీఆర్ అరియర్ ఆహ్, బకాయిలను గనుక ప్రభుత్వం విడుదల చేసినట్లయితే ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనైతే చూద్దాము. మరి ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ డీఏడీఆర్ బకాయిలు గనక చెల్లించినట్లయితే ఫిబ్రవరికి సంబంధించినటువంటి 15 నెలలు, అలాగే మార్చికి సంబంధించినటువంటి 12 నెలలు, టోటల్‌గా 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి 2025. సో, ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అమౌంట్ వస్తుందని తెలిపే టేబుల్ అండి ఇది. సో, ఇక్కడ బేసిక్ పే 20,000 ఉన్నట్లయితే సో, వారికి టోటల్ 15 నెలలకు సంబంధించి రూ. 10,920 రావటం జరుగుతుంది. అలాగే 12 నెలలకు సంబంధించి అంటే జీవో నంబర్ 30 ప్రకారంగా ఇది జీవో నంబర్ 28 ప్రకారంగా జనవరి, జూలై 2023 డీఏలు అండి. అరియర్స్ లిస్టు. సో, టోటల్ 12 మంత్స్. సో, 12 మంత్స్ సంబంధించి అమౌంట్ వచ్చేసి రూ. 8,736 రావాల్సింది. వీటి మొత్తము డివైడెడ్ బై మూడో వంతు అంటే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్. టోటల్ 27 నెలల మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి రూ. 6,552 అవుతుంది. సో, వారి బేసిక్ పెరిగే కొద్దీ ఈ అమౌంట్ అయితే పెరగడం జరుగుతుంది. అలాగే 30,800
బేసిక్ ఉన్నవారికి రూ. 10,090 రావటం జరుగుతుంది. ఆ విధంగా చెక్ చేయొచ్చు. 37,400 బేసిక్ ఉన్న వారికి రూ. 12,252 రావటం జరుగుతుంది. అలాగే బేసిక్ 44,000 ఉన్న వారికి రూ. 14,414 రావటం జరుగుతుందనమాట. అదే బేసిక్ పే 50,600 ఉన్న వారికి రూ. 16,577 రావటం జరుగుతుంది. బేసిక్ పే 57,200 ఉన్న వారికి రూ. 18,739 రావటం జరుగుతుంది. బేసిక్ పే 63,800 ఉన్న వారికి రూ. 20,901 రావటం జరుగుతుందనమాట. ఈ విధంగా బేసిక్ పే 71,600 ఉన్న వారికి రూ. 23,456 రావటం జరుగుతుంది. బేసిక్ పే 80,000గా ఉన్న వారికి 26,200 రావటం జరుగుతుంది. బేసిక్ పే 86,000 ఉన్న వారికి 28,300 రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ రావాల్సిన అమౌంట్ అయితే పెరుగుతుందండి. మరి ఉద్యోగ పెన్షన్లు కోరుకుంటున్నటువంటి కుటుంబ ప్రభుత్వంలో ఈ బకాయిలు ఈ మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయినా, అరియర్స్ అయినా ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు జూలై 2023 డీఏ అనేది అమల్లోకి వచ్చిందనమాట. సో, కాబట్టి వీటికి సంబంధించి అరియర్స్ కూడా కూటమి ప్రభుత్వము త్వరితగతిన చర్యలు తీసుకొని ఉద్యోగ పెన్షన్లకు పెరుగుతున్న ధరల దృష్ట్యా సో, ఆర్థికంగా వారు నిర్వహించుకున్న దానికి బకాయిలనైతే వెంటనే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో, మరి చూడాలి ఈ బకాయిలు విడుదలవుతాయా? లేదంటే డీఏ, డీఆర్ బకాయిల లిస్ట్‌లోనే ఇవి గూడా కలిసిపోతాయని అయితే తెలియనుంది. సో, మొత్తానికి ఉద్యోగ పెన్షనర్లయితే ప్రభుత్వం నుంచి డీఏ, డీఆర్ బకాయిలు ఆశిస్తూ ఉన్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్‌ను, ఐఆర్‌ను ఈ ఉగాది లోపైన ప్రకటించాలి అనైతే ఆశిద్దాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానెల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.